నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు జగన్ గురూజీ మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. గురూజీ క్రితం వీడియోలో పిల్లల గురించి చెప్తూ పిల్లల దినచర్య గురించి చెప్తూ ఆడపిల్లలకి సంబంధించి పెంచే విధానం ఇలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఒక మాట అన్నారు. నిజంగా ఆడపిల్లలు అంటే అబ్బాయిల్ని పెంచడం ఒక ఎత్తు అయితే ఆడపిల్లల్ని పెంచడం ఖచ్చితంగా ఇంకొక ఎత్తు. ఆడపిల్లలకి ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, సుకుమారంగా ఉంచాలా వాళ్ళని రఫ్గా పెంచాలంటారు? ఎన్నో లోతైన విషయాలతో కూడుకున్న ప్రశ్న ఇది. మా సమాధానాలు కొందరికి అవసరం ఉంటాయి, కొందరికి అనవసరమై ఉంటాయి, అందరికీ అవసరం. కానీ నిజానికి ఆడపిల్లలను ఎలా పెంచాలి కాలాన్ని బట్టి, యుగాన్ని బట్టి, దేశాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి జనరల్గా. మరి మన భారతదేశంలో ఉన్నాం, ఒక తెలుగువారిగా ఉన్నాం, మన పిల్లల్ని పెంచడంలో మనం ఎలా ఉండాలి, ఒక గ్రామీణుడిగా, ఒక యోగా టీచర్గా, ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా మీ ముందు మీ ఇంటి వ్యక్తిగా మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఆడపిల్లల తిండి, వాళ్ళతో ఉండే విధానం, మనం ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి, ఎలా వ్యవహరించాలనే ఒక్కొక్క పాయింట్ని టక తీసుకొస్తా. ఈరోజు ఒక ఎపిసోడ్లో రావచ్చు, ఇది 2 ఎపిసోడ్లో రావచ్చు, మొత్తం మీద మీరు అనుసరిస్తూ ఉండండి. మొట్టమొదటిగా ఆడపిల్లలు ఆహారము, అంతే, హెడ్డింగ్ అదే నా భాష. ఆడపిల్లలకు ఆహారం, ఆడవాళ్ళకి ఆహారం. నిజంగా చెబుతున్నాను తల్లులు, మీలో కూడా చాలామంది ఆహారానికి విలువ ఇవ్వట్లా. ఏదో రోగం వచ్చాక గురుగారిని స్లిమ్ కావాలి, ఎట్లా అవ్వాలని వస్తారు. గురుగారు మా అమ్మాయి లావు అవుతుంది, ఏం చేయమంటారని అడుగుతారు. మా అమ్మాయి చిన్న వయసులోనే అంత పెరిగిపోతుంది గురువుగారు, ఏం చేయమంటారు అని వస్తారు. గురుగారు మా అమ్మాయి వయసు 8 ఏళ్లే గురువుగారు, మరి మెచ్యూర్ అయింది, దానికి అసలు అది ఏంటో తెలియక ఏడుచుకుంటా వచ్చింది, ఏం చెప్పమంటారు అని అడుగుతారు. అంటే మన బయో క్లాక్ ఏ వయసుకి ఏది జరగాలో జరగట్లేదంటే జరగనివ్వని ఆహారము లేదా జరగటానికి అనుకూలత లేని శారీరక శ్రమో పెంపకంలోనూ తేడాలు ఉన్నాయి. వీటన్నిటిని మిమ్మల్ని ప్రశ్నించకుండా నేను ఒక మంచి షెడ్యూలు, మంచి విధానాలు 4 చెబుతా. మీరు నిజంగా, అంటే నేను అంటుంటా స్వతంత్రంగా, తలకాయ ఉంటే ఇమ్మీడియట్లీ పాటించండి. ఇంట్లో మీరు తప్పించి బ్యూటీ పార్లర్ల వెంబడి తిరిగేవి, డాక్టర్ల వెంబడి తిరిగేవి, చెప్పుకోలేక సైలెంట్గా ఎక్కడికో అని చెప్పి గైనికల్ డాక్టర్ దగ్గరకు పోయి చెప్పుకునే సమస్యల్ని, నలుగురితో చెబితే ఏమనుకుంటారని మీ భర్త ఆఫీసుకు పోయినప్పుడు నాకు ఫోన్ చేసి కూడా మీరు కొన్ని అడిగారు. ఏమండి ఇట్లాంటి సమస్య ఉంది, నన్ను ఏం చేయమంటారు, ఆయన ఉన్నప్పుడు అడిగితే బాగోదు, మొన్న నేను మీ వీడియో చూసి అడుగుతున్నాను అన్నారు. బాగా వినండి తల్లులు, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసమే పుట్టిన కేశ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి, గర్భసంచి సౌందర్యానికి, పీరియడ్స్ రెగ్యులరైజేషన్కి, అసలు ఆడదాని కోసమే పుట్టిన పదార్థాలు కొన్ని ఉన్నాయి భూమి మీద. దాన్నే మొట్టమొదటిది ఆడతనం బయటికి వచ్చిన రోజును చేసే సాంప్రదాయపు ప్రసాదమే చిమ్మిరుండ. నువ్వులు, బెల్లము, కొబ్బరి లేదా నువ్వులు, బెల్లము వేసి దంచి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయి ఆడతనం అనగా మెచ్యూర్ అయిన రోజున ఆ ప్రసాదాన్నే పండక్కి వచ్చిన, అంటే కొందరిళ్ళలో అది పండగగా చేసుకుంటారు, కొందరు రహస్యంగా చేసుకుంటారు, కొందరు ఏదో అంధకారంతో డాంబికంగా అడావిడిగా ఎవడైదన్నా చేసుకోండి. ఫైనల్గా మాత్రం మీరు పెట్టాల్సిన పదార్థం చిమ్మిరుండ అని మన శాస్త్రం చెబుతుంది, ఆరోగ్యపరంగా చెప్తుంది. మరలా చెప్తానమ్మా, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అవుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి, వైట్ డిశ్చార్జ్ అంటారు, పెయిన్ అంటారు, క్లాట్స్ అంటారు, ఓవర్ బ్లీడింగ్ అంటారు, రకరకాలు చెబుతారు. ఏ రోగం చెప్పినా మీరు తినవలసినవి ఒక 5 పదార్థాలు ఇవాళ ప్రధానంగా చెప్తా. ఆడపిల్ల ఎదుగుతుంది, ఎదలు ఎదుగుతున్నాయి, దగ్గరకు వస్తుంది అన్నప్పుడు మీరు పాటించవలసినవి, పాటించకూడనివి, అంటే అలాంటివి చేయకూడదు, ఇవి చెయ్యాలి అనే 2 వర్గాలు ఉన్నాయి. 1, నువ్వులు ప్రతిరోజు శరీరంలోకి 5 గ్రాముల నుండి 7 గ్రాములు బెల్లంతో వెళ్ళాలి. నువ్వులు ఉండదంటావా, నువ్వులు దంచి, నువ్వులు ఉండకంటే నువ్వులు బెల్లము కలిపి మిక్సీ వేయకూడదంటమ్మా. ఆ సిస్టమ్ ఆఫ్ గ్రావిటేషన్ ఆఫ్ ఫోర్స్ అంటారు, ఆ మిషన్ తిప్పేదానికి నువ్వు రోట్లో వేసి నువ్వులను బెల్లమును రుద్దుతూ నూరుతూ వచ్చినప్పుడు వచ్చిన ఆయిలు, బెల్లము రంగరించినప్పుడు వచ్చిన నువ్వుల ముద్ద ఇచ్చిన ఫలితము ఎవడో కంపెనీలో నువ్వులుండ తయారు చేసిన నా దగ్గరదైనా మీకు పనిచేయదు, అంత బాగా నష్టం ఉండదు, అంత బాగా పనిచేయదు. అందుకే తల్లులు ఖాళీగా ఉండకుండా చెప్పింది ఏదో ఎంగేజ్ అయిపోయి పని పాట లేక ఉండే ఆడవాళ్ళకు కూడా చెబుతున్నా. అనారోగ్యం వచ్చాక డాక్టర్లు ఎమ్మటి, హాస్పిటల్ ఎమ్మటి, టెస్టులు ఎమ్మటి, డయాగ్నోస్ సెంటర్లు ఎమ్మటి పరిగెత్తే బదులు తప్పో ఒప్పో నేను చెప్పింది అనుసరించి మార్పు రాకపోతే ప్రశ్నించే హక్కు మీకు ఇస్తూ చెబుతున్నా. మొట్టమొదటి ఫార్ములా నువ్వులు బెల్లం దంచండి,
వారానికి ఒక్కరోజు తల్లి పిల్ల కొడుకు కూతురు అందరు తినే నష్టం లేదు. కళ్ళు బాగుంటాయి, జుట్టు బాగుంటుంది, కేశ సౌందర్యం వస్తుంది, చర్మము యవ్వనంగా ఉంటుంది, గర్భ సంబంధమైన పార్ట్స్ అన్నీ కూడా రెగ్యులేటెడ్గా అంటే యాక్టివ్గా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి తల్లి. ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఇక రెండోది ఉందండి, ఆడవాళ్ళు బాగా పాటించాలా. దాని పేరు సంస్కృతంలో ఆయుర్వేదంలో కుమారి అంటారు. కుమారి అనగా మనందరికీ తెలుసు ఎవరిని అంటారు, పెళ్ళి కానోళ్ళని కుమారి అంటారు, పెళ్ళైనోళ్ళని శ్రీమతి అంటారు. ఈ కుమారత్వమును ఎప్పుడు నిలబెట్టేటువంటిది అనగా యవ్వనమును, అంగమును కూడా సౌందర్యాన్ని నిలబెట్టే అద్భుతమైనదే కలబంద, అలోవీరా. అందుకే క్లియో అంటే ఆమె ఈజిప్ట్ యువరాణి గారు, ఆమె వాడే ఔషధం అవుతుంది మీకు చెబుతా. ప్రతిరోజు ఒక 50 గ్రాముల అలోవీరా జ్యూసుని, ఒక కప్పు అలోవీరా జ్యూస్ అయితే 1 కప్పు దానిమ్మ జ్యూసు కలిపి ఏ ఆడదైతే 40 రోజులు ఆపకుండా రెగ్యులర్గా తాగుద్దో ఎంటైర్ సిస్టమ్, ఎంటైర్ బ్యూటీ, అది ఎద సౌందర్యమైనా, యోని సౌందర్యమైనా, కేశ సౌందర్యమైనా, ఇది అది అని ప్రశ్నించకుండా చెబుతున్నా. మీరు 40 రోజులు 150 ml ఆర్ 70 ml అలోవెరా జ్యూసు, 70 ml ప్యూర్ దానిమ్మ జ్యూసు, నీళ్లు కలపద్దు, మొత్తం మిక్సీ వేసేసేయండి, 2 కలపండి. చక్కగా ఉదయం పూట టిఫిన్ చేయకముందు తాగితే ఉత్తమం, తాగిన తర్వాత అర్ధగంట గ్యాప్ ఇచ్చి తినండి. లేదా బాగా పొట్ట ఖాళీగా ఉండి కాలుతున్నప్పుడు మధ్యాహ్నం లంచ్కి ముందు తాగండి. యూ కెన్ సీ చేంజ్ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఇది నా యోగా క్లాసులో ఎన్నో గైనికల కేసులతో వస్తున్న ఆడోళ్ళకి నేను ఇచ్చి ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన ఆడవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెబుతున్నారు. నాకు అందుకు ధైర్యంతో నేను ఇవాళ మీ ముందు మీ టీవీలోకి వచ్చి చెప్పగలుగుతున్నాను. 50 ml లేదా 70 ml, అంతకంటే పెంచకండి. 140 అంటే టోటల్ 150 ml యూ టేక్. ఇట్ ఈస్ లైక్ ఎ మెడిసిన్, కెన్ సీ మిరాకిల్స్. అందుకే ఆడపిల్ల మెచ్యూర్ అయిందా, అవుతుందా, అయ్యే టైం అయిందా, పీరియడ్స్ ముందు ప్రాబ్లమా, పెయినా ఏంటో చూసుకో, ఈ ఔషధం వాడండి మీరు. సీ మిరాకిల్స్ విల్ హ్యాపెన్. దిస్ ఇస్ మై హంబల్ ఇన్ఫర్మేషన్. గ్యారంటీ మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా బ్యూటీగా తయారవుతారు మీరు తెలుసా. మొహం కాదు, ఎంట్రుకలు కాదు, ఇక బాడది కోరుకునే ప్రతి యవ్వనం, ప్రతి భాగం యోగ్యంగా ఉంటాను. ఒక యోగా గురువుగా చెబుతున్నాను. రెండు కలిపేసి తాగాల. వాటర్ అక్కర్లేదు. అలోవెరా జ్యూస్ లిక్విడ్ వస్తుంది. అది కూడా అమ్మా మీరు అలోవెరా జ్యూస్ ఎక్కడెక్కడదో కొనేసి పిచ్చిది కొని కెమికల్ది కొని బాధపడి చేయొద్దు. అలానే మీ ఇంట్లో చెట్లు పెంచి అలోవెరాని మనం చేయకూడదు. అది వేడి నీళ్ళలో వేసి కొంచెం ఇదైనాక అప్పుడు దాన్ని మిక్సీలో వేసుకోవాలా. దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంటారు. ఇలాంటివి కనుక సరిగ్గా చేయకుండా మీరు వాడి ఏదో సమస్య వచ్చిందనే బాధ రాకూడదు. నన్ను అడుగుతారని కాదు తల్లి, అడిగినా మీకు సమస్య ఏం చెప్పినా 50 ml అలోవెరా జ్యూసు ఒరిజినల్ ప్యూర్ దొరుకుతాయి. ఆయుర్వేదం షాపుల్లో అద్భుతంగా దొరుకుతాయి. కొన్ని కంపెనీలు ఉంటాయి, మనం వీడియోలో చెబితే అదేదో కంపెనీ వాళ్ళ తరఫున అనుకుంటారు కాబట్టి నేను చెప్పను, అవసరం లేదు. మార్కెట్లో ఒరిజినల్ అలోవెరా జ్యూస్ దొరుకుతుంది. దాంట్లో దానిమ్మలు ఇప్పుడు సీజన్ తల్లి, మీరు తాగండి, మీరు అద్భుతంగా వస్తారు. ఇంకోటి కూడా ఉందమ్మా, అలోవెరా ఆరెంజీ 2 కలిపి తాగండి మీరు. You can see flat belly, easy belly, light belly, the slim belly, beauty belly can see. ఇది ఎర్లీ మార్నింగ్ తాగాల గురించి. ఎప్పుడైనా పొట్ట ఖాళీగా ఉండాలంతే. బెస్ట్ మార్నింగ్. ఇప్పుడు ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా? ఒక రోజు అది తాగండి, ఒక రోజు ఇది తాగండి. అలా కూడా తాగొచ్చా? ఇంకోటి మరి 3 కలపచ్చా అని అడుగుతాడు. వద్దు. ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాసెస్, దానిమ్మలో ఉండేవి వేరు, ఆరెంజ్లో ఉండేవి. ఇది సిట్రిక్ బేస్. అది సిట్రిక్కే కాదు, దాంట్లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్, వాల్యూస్ ఉంటాయి. అందుకే చూడండి, పండ్లల్లో దానిమ్మ పండుకున్నంత లైఫ్ దేనికి ఉండదు. అంటే అది లైఫ్, సెల్ఫ్ లైఫ్ ఎక్కువ. అందుకే దానిమ్మ పండు, అట్టిపండు, జామ పండు కొనుక్కొస్తే చివరికి వడలిపోయి పాడైపోయేది ఏదంటే దానిమ్మ పండు. అందుకే ఈజిప్ట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో ఆ మమ్మీ చుట్టూతా, ఆ శవం చుట్టూతా దానిమ్మ పళ్ళు మంచివి తెచ్చి పెట్టి కానీ పొడచారంట. ఇట్స్ ఎ హిస్టరీ. నేను చదువుతున్నాను కాబట్టి చదువుతున్నా. కాబట్టి దానిమ్మ పండ్ల రసప్ జ్యూసు చాలా మంచిది. అది ఇంకా మంచిది ఏంటంటే డైజెషన్ సిస్టంలోని ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. ఇంకా ఆరెంజ్ అయితే మన లోపల ఉండేటువంటి లాక్సేటివ్నెస్ని పెంచుతుంది. చాలా గొప్పది ఇదంతా. కానీ ఫస్ట్ ఆడవాళ్ళు దానిమ్మ అలోవెరా కలిపి తాగండి. పిల్లలకి మనసు చురుగ్గా ఉండాలి, తెలివిగా ఉండాలంటే అలోవెరా విత్ ఆరెంజ్తో కలిపి తాగండి. అదొక రోజు ఎంజాయ్ చేయండి, ఇదొక రోజు ఎంజాయ్ చేయండి.
See, miracles will happen in your life. కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది గురువు గారు. అంటే ఆడపిల్లల కోసం ఎంత బాగుండాలని మీ తాపత్రయం అర్థమైపోతుంది నిజంగా. చాలా చాలా. అయితే ఇంకొక విషయం గురువు గారు, అయితే పిల్లలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, బాగుంది. మరి ఆడపిల్లల కోసం ఏం క్లాసెస్ కండక్ట్ చేయట్లేదా గురువు గారు? ఉన్నాయమ్మా, మరి ఖచ్చితంగా కావాలి కదా. చేస్తానమ్మా. ఆడపిల్లలే ఉండి వినే క్లాసులు ఉన్నాయి, స్పెషల్లీ ఫర్ గర్ల్స్. ఎందుకంటే ఇప్పుడు కంబైన్డ్ క్లాసెస్ అయితే ఆడపిల్లలు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని షేర్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లోనే ఒక ఆడపిల్లలకు మాత్రమే బిలో 10th అండ్ ఇంటర్మీడియట్ వరకు అబౌవ్ 5th కానించి ఆడపిల్లలు ఆన్లైన్ లో డైలీ ఒక 3-4 hours పెట్టేటువంటి క్లాస్ డిజైన్ చేయండి మీరు. ఐఎమ్ రెడీ టు కమ్. అంటే నేను పెట్టచ్చు కానీ తల్లి, నాకు ఎప్పుడు సాధన బోధన వీటిల్లో మమేకమై ఉంటాయి, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. మీరు ఉన్నారు కదా తల్లి, నేను ఎందుకు దాన్ని, నాకు చాలా మంది చాలా మంది అడుగుతూ ఉంటారు మీ క్లాసెస్. ఖచ్చితంగా మీరు అలాంటి ఒక క్లాస్ కూడా కండక్ట్ చేద్దాం. కానీ మీరు మర్చిపోయారు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా ముద్ర చెప్పండి అని అడుగుతారు అనుకున్నాను. ఖచ్చితంగా అడగాల్సిందే. అయితే మరి ఆడవాళ్ళు కూడా ఇంకా బ్యూటిఫుల్ గా ఉండడానికి సమస్యలు పోవడానికి మంచి ముద్ర కూడా. ఆడది ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటది అంటారు. అంటే మగవాడు కారకుడైనా బీజకారకుడైనా బీజ క్షేత్రం మాత్రం స్త్రీయే. అలాంటి క్షేత్ర రక్షణకు ఆడవాళ్ళకు ఒక ముద్ర ఉంది, దాని పేరు యోని ముద్ర అంటారు. అంటే ఆ స్త్రీ తత్వాన్ని ఎప్పుడు సంరక్షించి ఆరోగ్యంగా యోగ్యంగా. మరి ఆడదానికి ఆ యోగ్యత లేదు అంటే సమాజం ఎక్కిరిస్తుంది. అందుకని దాన్ని కూడా రక్షించే ముద్ర తల్లి. జాగ్రత్తగానండి, యోని ముద్ర. మనం ఈ వేళను ఒకదాన్ని ఒకటి లింక్ చేస్తున్నాను. ఇక్కడ 3 వేళ్ళు తల్లి, చిటికిన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, 1 2 3 ఇలా కలిపేశాను. నెక్స్ట్ మన ఇండెక్స్ ఫింగర్స్ని ఇట్లా కలిపాను. ఇది యోని ముద్ర. కరెక్ట్గా రోజు స్త్రీలు లేదా రాత్రి పడుకునేటప్పుడు ఏ సమస్య ఉన్నా లేకున్నా ఒక్క 2 నుండి 3 నిమిషాలు ఈ ముద్రను ధరించి చక్కగా కూర్చొని స్థిరంగా వెన్నుముక నిటారుగా మనసు లగ్నం చేసి, సపోజ్ మీకు పీరియడ్ పెయిన్ ఉంది అనే ఆలోచన ఉంది అంటే మీకు జరుగుతుంటుంది. అప్పుడు లేకపోయినా ఆ ప్రాక్టీస్ అప్పుడు నేను నా యొక్క ఋతుశూల అంటే అర్థం పీరియడ్ పెయిన్ని పోగొట్టుకుంటున్నాను అనే మనో ఆలోచనతో ఈ ముద్దను ధరించి పూరక రేచకములు అనే ప్రక్రియలని, అనగా ఇన్హేల్ ఎగ్జేల్ అనే ప్రక్రియలు చేస్తూ 2 నుంచి 3 నిమిషాలు చేయండి. పీరియడ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక ట్యాబ్లెట్ లాగా, ఒక డోసు లాగా 3 పూట్ల ఆహారానికి ముందు 2 నిమిషాలు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్, ఇట్ విల్ బి సపోర్ట్, ఇట్ విల్ బి క్యూర్ అండ్ యూ విల్ బి గెట్ వెరీ సూన్. అంటే ఇంతకుముందు మందులతోనే తగ్గుద్దు అనుకున్నది ఇలాంటి సాధనలతో కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఆడవాళ్ళు ఈ యోని ముద్రని ఎవరైనా ఇచ్చండి. అసలు పిల్లలతో కూడా ఇది చక్కగా ఈ మన వేళ్ళు ఒక్కొక్క వేలుని కలుపుతున్నాం, ఇంటర్నల్గా లాక్ చేసాం. 2ోది చేశాను, 3ఓది చేశాను. ఇండెక్స్ ఫింగర్లను మాత్రం లాక్ చేయలేదు, జస్ట్ స్ట్రైట్గా పెట్టా. ఈ భాగం ఇట్లా ఒక్కొక్క స్టెప్ చూస్తే ఆడదాని యొక్క యోని యొక్క ఎంట్రన్స్ లాగా ఉంటుంది. అందుకే మన మహర్షులు ఆ ముద్రని ధరించే తత్వను ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, ప్రెగ్నెన్సీ రావటం కోసం కానీ, పీరియడ్స్ ప్రాబ్లం కానీ, యోని యోగ్యతను ఎప్పుడు అర్హతగా ఉంచడానికి కానీ వాడమంటారు తల్లులు. మీలో చాలామంది గతంలో నా వీడియోలు చూసి కూడా మీరు పర్సనల్ విషయాలు అడిగారు. అలానే ఇదిగో ఈ ముద్రను మీరు ముందు ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పిన ఆహారాలు తింటూ మంచి స్త్రీ తత్వాన్ని, ఆ యోగ్యతను, అర్హతను, ఆ స్త్రీలో ఉండే సౌందర్యాన్ని అంటే ప్రకృతిని మీరు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలని ఈ ముద్రను చెబుతున్నా. థ్యాంక్ యూ. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మా అందరికీ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చాలామంది చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ, ఇబ్బంది పడుతూ, దీని మీద మనకు అవగాహన వస్తే బాగున్నాయి, సరైన రీతిలో ఎవరైనా చెప్తే బాగున్నాయి అన్న వాళ్ళందరికీ మన ఇంటి ఒక పెద్ద దిక్కుగా, మన ఇంటి ఒక ఫాదర్లా, మనకి ఒక గాడ్ ఫాదర్ లాగా ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని, ముఖ్యంగా ఆడపిల్లలందరికీ, మన ఆడవాళ్ళందరికీ మంచి విషయ పరిజ్ఞానాన్ని, చక్కటి ఆహార నియమాలతో కూడిన యోగ ముద్రని కూడా ఎంతో చక్కగా వివరంగా వివరించారు కదా. సో 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేసి అందరూ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అదేవిధంగా మరి చాలామంది ఆడపిల్లల కోసం కూడా త్వరలోనే గురువు గారు క్లాసెస్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో డీటెయిల్స్ కూడా అతి త్వరలోనే మీ అందరి ముందు ఉంచేద్దాం. నమస్తే.